చాలా కాలం నుంచి సాన్నిహిత్యం ఉంది, కానీ ఆయన భగవద్గీత బోధ చెయ్యలేదు. కురుక్షేత్ర యుద్ధ భూమి ఎందు మాత్రమే బోధ చేశారు. అసలు విచిత్రం ఏమిటంటే, సనాతన ధర్మంలో అత్యంత ప్రముఖమైనటువంటివి ఏ ఉన్నాయో అవన్నీ కూడా కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే చెప్పబడ్డాయి. అనేక మందిని కూర్చోబెట్టి చెప్పినవి కావు. ఏవేవి చాలా గొప్పవని మనం అనుకుంటామో అవన్నీ ఒక్కరికే చెప్పారు. శ్రీరామాయణంలో సంక్షేప రామాయణాన్ని నారద మహర్షి వాల్మీకి ఒక్కరికే చెప్పారు. అలాగే ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి ఒక్కరికే యుద్ధభూమిలో చెప్పారు. భాగవతాన్ని పరీక్షిత్తుకి ఒక్కడికే శుకబ్రహ్మ చెప్పారు. భగవద్గీతని కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అర్జునుడికి ఒక్కడికే కృష్ణ పరమాత్మ బోధ చేశారు. అది సరి అయినటువంటి సమయం ఆసన్నమైంది అనుకునేంత వరకు ఆయన బోధ చేయలేదు. ఇప్పుడు అర్జునుడు వినడానికి తగిన సమయాన్ని పొంది ఉన్నాడు అని ఆయన అనుకున్నప్పుడు మాత్రమే ఆ బోధ చేశారు. ఆ చేయబడినటువంటి బోధ ఏదో కాకతాళీయంగా 4 మాటలు చెప్పినట్లుగా ఉండదు. అసలు భగవద్గీత యొక్క ఆవిర్భావమే అంత గంభీరంగా ఉంటుంది. అసలు దాని ప్రారంభమే ఒక యోగంతో, అర్జున విషాద యోగంతో ప్రారంభమైంది. అటువంటి భగవద్గీతని గురించి పెద్దలు ఒక్క శ్లోకంలో దాని యొక్క గొప్పతనాన్నంతటినీ చెప్తారు. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందన పార్థో వత్సః సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటారు. అది సర్వోపనిషదో గావు. ఆవులు ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఆవులైతే ఉపనిషత్తులు ఉండేది వేదముల యొక్క చివర ఉంటాయి. వాటికి ఆ పేరు రావడం వెనకాతలే ఒక రహస్యం ఉంది. అసలు దాని పేరే ఉపనిషత్. ఉపనిషద్ అన్న మాటకి 2 అర్థాలు. ఒకటి, ఉపనయనం అయిన తర్వాత గాయత్రీ మంత్రం చెయ్యడానికి కావలసిన అధికారము సిద్ధించిన తరువాత గురువు గారికి దగ్గరగా కూర్చుని బ్రహ్మజ్ఞానమును పొందేటటువంటి అవకాశాన్ని బ్రహ్మచారి పొందితే ఉపనిషద్. పక్కన కూర్చున్నాడు, పక్కన కూర్చుని ఉప శబ్దము చేత దగ్గరగా కూర్చుని గురువు గారి దగ్గర వినడానికి కావలసిన యోగ్యతని పొందడం ఉపనిషదే. షద్ జీర్ణం అవడం కానిది, జీర్ణము కానిది లోకంలో బ్రహ్మం ఒక్కటే. జీర్ణము కానటువంటి బ్రహ్మమునకు దగ్గరగా గురువు గారు తన యొక్క బోధ చేత తీసుకుని వెళ్ళడం కూడా ఉపనిషత్. అందుకే ఉపనిషత్తులన్నీ కూడా గురు శిష్య సంవాదంగా ఉంటాయి తప్ప అవి అనేక మందికి చేసిన బోధలు కావు. యోగ్యుడైనటువంటి శిష్యుడు మాత్రమే గురువు గారి దగ్గర నేర్చుకుంటాడు. ఆ యోగ్యత శిష్యుడు పొందాడు అని నిర్ధారించవలసింది లోకంలో ఇంకెవ్వరూ కాదు. అది ఒక్క గురువుకు మాత్రమే ఉన్న అధికారం. ఇతను ఈ స్థితిని పొంది ఉన్నాడు, ఇప్పుడు నేను బోధ చెయ్యవచ్చు అని గురువు ఎప్పుడు నమ్ముతాడో అప్పుడు మాత్రమే ఉపనిషత్ సారాంశమును బోధ చేస్తారు, లేదా అసలు ఉపనిషత్తుని బోధ చేస్తారు. అటువంటిది సమస్త ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతని బోధ చేయడానికి ఏదో యోగ్యతని చూడవలసి ఉంటుంది కృష్ణ పరమాత్మ. అంతేకాని ఏ యోగ్యతలు లేకుండా ఇక్కడ ఏదో అడిగాడు ఇక్కడ చెప్పేస్తే బాగుంటుందని చెప్పింది కాదు యుద్ధ భూమిలో. అందుకే అది ఇంకొకరికి వినపడదు కూడా, ఒక్క అర్జునుడికే వినపడుతుంది. అది సర్వోపనిషదో గావు. ఆ ఆవులు ఉపనిషత్తులు. ఉపనిషత్తులన్నీ ఆవులుగా వచ్చి నిలబడితే దోగ్ధ గోపాల నందన. నందన అన్న శబ్దం కొడుక్కి వేస్తారు సాధారణంగా. కొడుక్కి వేసే శబ్దం నందన. యశోదానందన, దేవకీ నందన. అలా ఎవరికి నందనుడైతే వారికి ఆయన నందనుడు అంటే ఆనందమునిచ్చువాడు. గోపాలనందన అంటే తండ్రి శబ్దము చేత చెప్పబడిన వాడు కాడు, గోపాలురందరికీ ఆనందమునిచ్చేవాడు. ఎవరా గోపాలురు అంటే ఆయన జన్మించినప్పుడు అంత సౌలభ్యంతో వచ్చింది కృష్ణావతారం. పుట్టినప్పుడు మాత్రం ఏదో ఎవ్వరికీ అందుబాటులో లేనటువంటి స్థితిలో జన్మించిన వాడు కాడు. అందరికీ అందుబాటులో ఉండడానికి ఎంతగా ఆచారనిష్ట తెలియని వాళ్ళు ఉంటారో అటువంటి వారి మధ్య పుట్టాడు. తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు. అంత ఆచారం తెలియనటువంటి గోపాల బాలుర మధ్య జన్మించాడు.
అందుకే ఏ పాములిరుగక ఏ పారు మీటికి పశుల కాపరి ఇంట పాము కలిగి, ఏ కర్మయును లేక వెలయునొక్కడికి జాతకర్మంబులు సంభవించి, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రవనిరిగి, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది, ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్ధమవయవములయందు అందముంది అని ఆ కృష్ణ పరమాత్మ యొక్క జన్మ విశేషం గురించి భాగవతంలో పోతన గారు అంటారు. అందరికీ అందుబాటులో ఉండేటటువంటి గోపాల బాలుడిగా గోపాల బాలుర మధ్య జన్మించాడు. వాళ్లతో కలిసి ఆడుకున్నాడు, వాళ్లతో కలిసి తిరిగాడు. నిజానికి ఆ వచ్చినటువంటి గోపాలురందరూ కూడా మహర్షులందరూ గోపాల బాలురుగా వచ్చారు. కాబట్టి దోగ్ధ గోపాలనందన, పాలు పిండేటటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఆ పాలు పిండడానికి దేంట్లోంచి ఆ పాలు వస్తాయో ఆ ఆవులు ఉపనిషత్తులు బ్రహ్మమును ప్రతిపాదన చేస్తాయి. ఉపనిషత్తుల యొక్క సారాంశమును చెప్పాలన్నా ఉపనిషత్ చెప్పాలి.